UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఒక క్యూట్ అండ్ స్వీట్ గెస్ట్ ఉన్నారు, అర్చన రాయ్. ఇన్స్టాలో అర్చన రాయ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరేమో, ఎందుకంటే ఇన్స్టాలోనే నేను ఫస్ట్ ఆవిడని చూసి ఫాలో అవడం స్టార్ట్ చేశాను. ఏదో చిన్న వీడియో క్లిప్ చూశాను, అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చూసి అక్కడ నుంచి ఆవిడని అలా ఫాలో అవుతూ నేను కూడా ఆవిడకి చాలా పెద్ద ఫ్యాన్ అయ్యా. లక్కీగా నిన్ననే ఆవిడ నెంబర్ దొరికింది, వెంటనే కాల్ చేయగానే ఇవాళ నాతో పాటు నా స్టూడియోలో నా ముందుకు వచ్చారు ఉన్నారు. హలో మ్యామ్. హలో అండి, ఎలా ఉన్నారు? సూపర్, మీరు ఎలా ఉన్నారు? యా ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ యూ, బికాస్ ఇన్స్టాలో మంచి లైక్ అంటే ఫాలోవర్స్ మీకు చాలా ఎక్కువగా ఉంటారు. అట్ ది సేమ్ టైం మన ఇద్దరికి ఒక కాంబినేషన్, ఒకటి కనెక్షన్ ఉంది. ఏం చెప్పండి? పవర్ స్టార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనమాట మన ఇద్దరు. అవును. మీరు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకే కదా? పవన్ కళ్యాణ్ గారి తాలూకా. ఓ, ఎందుకంటే పిఠాపురం ఎమ్మెల్యే రేపు సీఎం అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు, కానీ ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారి తాలూకే. మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చూసారా, ప్రతి ఒక్కళ్ళు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా రాంగ్ రూట్ లో వచ్చేసేసి ఏదో ఒకటి చేసేసేసి ఎమ్మెల్యే గారి తాలూకా అంటే నన్ను వచ్చి కొడతారు అని చెప్పి కరెక్ట్. అంటే సార్ ఏదైనా ఒక మెసేజ్ ని కూడా చాలా కామెడీగా అందరికి అర్థమయ్యేలాగా, ఎవరిని నొప్పించకుండా అందరిని ఒప్పించేలా ఇస్తారు కదా. అవును, అవునండి. బేసిక్గా పవన్ సార్ కి మీరు ఎప్పటి నుంచి ఇంత పెద్ద ఫ్యాన్? ఎప్పటి నుంచి? నేను ఎప్పటి నుంచి అంటే ఎగ్జాక్ట్ గా జనసేన పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అని చెప్పలేను, కానీ భక్తురాలు అనుకోవచ్చు సింపుల్ గా చెప్పాలంటే. సో అంతకు ముందు పెద్దగా లేదు, బట్ కాకపోతే ఎప్పుడైతే జనసేన స్టార్ట్ చేశారో అప్పటి నుంచి నాకే తెలియని ఎందుకో, అంటే మనము కొందరిని చాలా అంటే మనకు కొంతమందే కనెక్ట్ అవుతారు. అట్లాంటి వాళ్ళలో నాకు పవన్ కళ్యాణ్ గారు ఒకరు అనమాట. ఎందుకో నాకు తెలీదు, వెంటనే ఆయనని నమ్మేసేసాను. ఆ జనసేన పార్టీని ఓన్ చేసేసుకున్నాను. ఓన్ చేసేసుకొని పోయి అప్పుడే వెంటనే టాటూ కూడా అనమాట. ఓ, టాటూ. జస్ట్ ఇదేంటంటే అనంతపూర్ కవాతుకు ముందు రోజు నేను టాటూ వేసుకున్నాను అనమాట. సో అంటే నేను ఎప్పుడు ఒకరిని అంత షార్ట్ టైంలో అంత నమ్మిన ఎప్పుడు ఎవరి దగ్గర నేను అట్లా నమ్మింది లేదు. అట్లాంటిది ఎందుకో నాకు పవన్ కళ్యాణ్ గారు ఆ జనసేన పార్టీ పెట్టి ఆయన స్పీచ్ ఇంకా నాకు అది ఇట్లా కళ్ళ ముందరే స్క్రోల్ అవుతా ఉందన్నమాట. అది అమ్మా నాన్న ఓ పవన్ కళ్యాణ్ అనుకోవచ్చా? అయ్యో ఖచ్చితంగా. ఈక్వల్. ఓకే, రైట్. చాలా బాగుంది. కానీ ఎలా మీకు కాన్ఫిడెన్స్ ఉండిందా మొన్న? అంటే యాజ్ ఏ ఫ్యాన్ గా కాదు, నార్మల్ గా ఆయన గెలుస్తారు డెఫినెట్ గా, అది కూడా అంత భారీ మెజారిటీతో అని చెప్పి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? ఖచ్చితంగా అండి, నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చెయ్యింది ఏంటంటే 21 out of 21 వస్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. బట్ ఆ 21 out of 21 వచ్చేసేసరికి ఇంకా ఆనందానికి ఇంకా హద్దులు లేవన్నమాట. ఇంకా ఆయనే నమ్మలేకపోయారు. అది యాక్చువల్ గా ఏంటి, నన్ను ఇంత నమ్మారా మీరు, నా మీద ఇంత అభిమానం ఉందా మీకు అని చెప్పేసి. బేసిక్ గా ఆయనకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. నేను ప్రజలకి మంచి చేద్దాం అనుకున్నాను కాబట్టి డెఫినెట్ గా భగవంతుడు హెల్ప్ చేస్తాడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇంత భారీ మెజారిటీ అని చెప్పి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ. ఎస్. మీరు జనరల్ గా అసలు మీ గురించి చెప్పండి. ఏ ఇంటర్వ్యూలో చూసినా కానీ పవన్ గారి గురించి లేకపోతే ఇంకోటి మాట్లాడుతున్నాం, కానీ అసలు మీరు ఎక్కడ పుట్టారు? నాది తిరుపతి అండి. తిరుపతి పుట్టి పెరిగిందంతా తిరుపతి, పై తిరుపతి అనమాట. రాయలసీమ పులి. సో తిరుపతి స్టడీస్ అంతా అక్కడేనా? అన్ని అక్కడే. ఓకే. సో ఎంతమంది మీరు? నేను మా అన్నయ్య, మీరు ఇద్దరం అన్నమాట. అన్నయ్య ఏం చేస్తుంటారు? అన్నయ్య తిరుమలలోనే బిజినెస్ తను. ఓకే. మీరు మాత్రం స్విట్జర్లాండ్, మీ ఇష్టం వచ్చిన కంట్రీ, ఆస్ట్రేలియాలో పెళ్లి చేసుకున్నాక మా ఆయన వెనకాలే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి తిరిగేసి వచ్చారు. ఓకే. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ అండి. బట్ అసలు ఎవరు అలా అనుకోరు తెలుసా మీ కపుల్ని చూస్తే. మీ హస్బెండ్ ఇందాక నేను చూసి నేను ఫస్ట్ మిమ్మల్ని అడిగాను కదా, ఓకే అరేంజ్డ్ ఏనా అని చెప్పేసి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హస్బెండ్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మిమ్మల్ని అంటే మీ ప్రతి విషయంలో కూడా తను చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మా స్టూడియోకి కూడా ఆయనే తీసుకొచ్చారు మిమ్మల్ని. అవును.